ఇక్కడ నుంచి అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చూడు 2000 కోట్లు అన్నారు, 1800 కోట్లు అన్నారు. తీయండమ్మా, డబ్బులన్నీ ఎక్కడున్నాయి తీయండి. ఎవరు చూడలేదు కదా, వాళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6000 దొరకడం ఆశ్చర్యం. కొట్టారంటే పళ్ళు రాల్తాయి. పోలీసు వాళ్ళు ఎంత బతిమాలతోటే బెట్టి చేస్తున్నావు నువ్వు. తీయండి, లెక్క చూపించండి. ఏంటి పైసలేడరా? పైసలేడా? దీనికి మీరు ఏమంటారు సార్? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. వ్యాపారంలో నిజాలుండవా, నమ్మకాలే ఉంటాయి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఎరి పుష్పం సినిమా హిందీలో ఇరగదీసింది. వాళ్ళేదో కుర్రపొంకల ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్. నేను మీ కస్టడీలో ఉన్నప్పుడు మీ గురించి బ్యాడ్ గా మాడితే నాకు ఎంత డేంజర్ వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అమెరికాలో నలిపేసింది, దంగల్ రికార్డు బద్దలే అన్నారు కదా. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? జరగాలరా, ఐటీ ఆఫీసర్లంతా పుష్ప 2 నిర్మాతల కోంపల మీద పడ్డారు. తీయండి, ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయో తీయండి. ఇప్పుడు మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. పోస్టర్ అచ్చేయించారు, రోజుకో రకంగా అచ్చేయించారు. ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చినాయని యాడ్లో ఇమ్మని దొబ్బేస్తారు మీరు. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పట్టుకుంటా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, అలా జమ్మం సుల్లేక చచ్చిపోయారు జనాలు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అయినా కూడా వదలలేదు నాకు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అన్ని 100 కోట్లు, ఇన్ని 100 కోట్లు, 1000 కోట్లు ఎన్ని 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 దారుణాలు అని డబ్బా కొట్టుకున్నారు. తీయండి, ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయో చూపించండి. లెక్క పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పుష్ప అంటే ఫేక్ అనుకుంటేవా? పుష్ప అంటే వైల్డ్ ఫేక్. అంత సీన్ ఉందండి. లెక్క చెప్పండి రా బాబా, ఐటీ ఆఫీసర్లు వచ్చారు. లెక్క చెప్పకపోతే డొక్కలో పొడుస్తారు. చూపించండి, తీయండి. లేవా? చూడండి, సూట్ కేసుల్లో కట్టలకు కట్టలు దాచిపెట్టి. లోపలేం లేదు, డొల్లా. ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే వంటబట్టినట్టుందే. పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టింది అన్నారు కదా, చూపించండి. ఉంటే కదా చూపించడానికి. ఎవడండి బాబు, ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు బాహుబలి రికార్డు బద్దలే, RRR రికార్డు బద్దలే అని ఫేక్ కలెక్షన్ వేసుకుని. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి ముస్టోలు మురిసిపోయారు. దాన్ని అట్టుకొని ఆ గుటకగాళ్ళు, పేటీఎం గాళ్ళు ఏం ఎగిరారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాదగా చెప్తున్నాను. ఒరే కాస్త ఆగనరా బాబా అని అడుక్కున్న ఏం లేదు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అసలు వీళ్ళ ఎగరడం చూసే ఐటీ ఆఫీసర్ల కన్ను వీళ్ళ మీద పడింది. అంటూ చీవునెత్తలేదురా. అబ్బా, ఆ గుటకా సినిమాకి అంత సీనుందేట్రా? నిజంగా అన్ని కోట్లు వసూలు చేసిందా? ఏది చూపించండి అని నిర్మాతలు ఇళ్ల మీద పడి చెకింగులు చేశారు. ఇది విన్నారా? అసలు ఆ అల్లు అర్జున్ కి ఈ ఓవర్ యాక్షన్ గాళ్ళ వల్లే పెద్ద సిక్కొచ్చి పడింది. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉంటాను. అప్పుడు థియేటర్ దగ్గర ఓవర్ యాక్షన్ చేసి బొక్కలో ఎట్టించారు. నీకోసం మన వాళ్ళంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంట అంత లైకింగ్ మరి. లైకింగ్ గా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నేను కనపడలేదని చెప్పండి.
బుద్ధి రాలేదు. ఎరా అంత బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? మూసుకొని కూకొనరా అంటే కలెక్షన్లు కాసులు వసూళ్లు అని రెచ్చిపోయి ఉత్తుతి ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కూకున్న చేప కిందికి నీళ్లు తెచ్చుకున్నారు. ఇదిగో గోబకు పట్టించి ఒక్కడ దెంగిననుకో పోయి గోడకు గరుచుకుంటావు, ఏమనుకుంటున్నావో. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.